గవర్నర్ తమిళిసై అధికారిక ఎక్స్ ఖాతా హ్యాకింగ్ కు సంబంధించి హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు కీలక ఆధారాలు సేకరించారు. ముంబై కేంద్రంగానే ఈ నేరం జరిగినట్లు తేల్చారు. అక్కడకు వెళ్లిన ఓ ప్రత్యేక బృందం ఓ బొటెక్ నిర్వాహకురాల్ని ప్రశ్నించింది. ఇక ఈ నేరానికి పాల్పడిన వారిని గుర్తించడానికి సైబర్ క్రైమ్ అధికారులు సాంకేతిక ఆధారాలతో ముందుకెళ్తున్నారు. గవర్నర్ ఎక్స్ ఖాతా హ్యాక్ చేసిన సైబర్ నేరగాడు ఆమె డీపీ తీసేయడంతో పాటు పాస్వర్డ్ ను మార్చేశాడు. దీనిపై రాజ్భవన్ వర్గాలు కిందటి నెల 16న హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. దర్యాప్తు ప్రారంభించిన అధికారులు ఆ మరుసటి రోజే తమిళిసై ఎక్స్ ఖాతాను పునరుద్ధరించారు. రాజ్భవన్ వర్గాల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు ఎక్స్ సపోర్ట్ టీం మాదిరిగా ఈ మెయిల్ ఐడి సృష్టించిన వ్యక్తికి సంబంధించిన ఇంటర్నెట్ ప్రోటోకాల్ అడ్రస్ పై దృష్టి పెట్టారు. ఈ వివరాలు అందించాల్సిందిగా కోరుతూ ఎక్స్ కు అధికారికంగా మెయిల్ పంపారు. దీనిపై స్పందించిన ఈ సంస్థ ఓ అడ్రస్ అందించింది. దాని ఆధారంగా ముందుకు వెళ్లిన సైబర్ క్రైమ్ అధికారులు అది ముంబైలోని ఓ బొటెక్ కు సంబంధించిన వైఫై రూటర్ ఐడిగా గుర్తించారు. దీంతో అక్కడికి వెళ్లిన ప్రత్యేక బృందం దాని నిర్వాహకురాలితో పాటు అందులో పనిచేసే 2 మనుషులను ప్రశ్నించింది. కిందటి నెల 15 నుంచి 3 రోజుల పాటు వ్యక్తిగత కారణాలతో తాము బొటెక్ తెరవలేనని వాళ్ళు చెప్పారు. సాంకేతిక ఆధారాలు పరిశీలించిన అధికారులు అది నిజమేనని గుర్తించారు. ఈ నేరంతో ఎలాంటి సంబంధం లేదని, హ్యాకింగ్ జరిగిన సమయంలో ఆ బొటెక్ మూసివేసి ఉన్నట్లు తెలుసుకున్నారు. అది ఓపెన్ వైఫై కావడంతో బయటి వ్యక్తులు యాక్సెస్ చేసుకుని ఉంటారని తేల్చారు. దీనికి సంబంధించిన ఆధారాల కోసం సైబర్ క్రైమ్ పోలీసులు ఆ బొటెక్ తో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లోని సీసీ కెమెరాల్లో నేరం జరిగిన నాటి ఫీడ్ ను పరిశీలించారు. ఆ రోజు బొటెక్ లోకి ఎవరు వచ్చినట్లు ఆధారాలు లభించలేదు. దీంతో సదరు సైబర్ నేరగాడు వర్చువల్ గానే ఈ వైఫైని యాక్సెస్ చేసి ఉంటాడని అనుమానిస్తున్నారు. ప్రత్యామ్నాయ దర్యాప్తు మార్గాలు అన్వేషిస్తున్న అధికారులు నిందితుడు వినియోగించిన వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్ గుర్తించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. దీనికోసం సాంకేతికంగా ముందుకు వెళ్తున్నామని, ఇది తెలిస్తే సైబర్ నేరగాడికి సంబంధించి కీలక అంశాలు తెలిసే అవకాశం ఉందని ఓ ఉన్నతాధికారి అన్నారు.